ఏంటి మ్యామ్ టాయ్స్ అని డెస్క్ మీద పెట్టారు? ఏం లేదు సంతోష్, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి కామన్గా ఒక డౌట్ ఉంది. అసలు ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే సేఫ్ అని రోజు ఓపీలో చాలా కామన్గా అడుగుతారు అన్నమాట ఈ క్వశ్చన్. సో ఫస్ట్, బైక్ చాలా వరకు అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ఆటో. ఆటో ఒక 15 minutes అంటే షార్ట్ డిస్టెన్సెస్, ఒక 10 minutes 15 minutes ప్లెయిన్ రోడ్ ఉండగా అంత గతుకులు లేకుండా ఉన్నప్పుడు ఆటో ఈజ్ ఆల్సో ఓకే. నెక్స్ట్ బస్సు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎక్కువ కొంచెం రష్ ఎక్కువ ఉన్నవి, క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తేనే బెటర్. నెక్స్ట్ కార్ ఇస్ ఓకే, ఎందుకంటే ఒక 4 to 5 hours జర్నీ వరకు కూడా కార్ ఈజ్ ఓకే. మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత బెల్ట్ యూజ్ చేయడము అండ్ స్లోగా వెళ్ళడము. ఇక్కడ కూడా రోడ్డు చాలా లైక్ ప్లేన్ రోడ్స్ మీద వెళ్తే కార్ ఈజ్ ఆల్సో ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లైట్ లాంగ్ డిస్టెన్సెస్ ఓకే, అంటే ఒక పర్టికులర్గా కొన్ని మంత్స్ వరకు కొన్ని ఎయిర్లైన్స్ అలౌ చేస్తారనమాట. సో అందుకని విత్ పర్మిషన్ ఫ్లైట్ కూడా యూజ్ చేయొచ్చు. దానిలో కూడా మధ్యలో లెగవాలి, నడుస్తూ ఉండాలి, కొంచెం లెగిసి నడుస్తూ ఉంటే బెటర్. మ్యామ్ ఫైనల్లీ ఇందులో ఏది బెస్ట్ ఆప్షన్ మ్యామ్ ట్రాన్స్పోర్టేషన్కి? అన్నిటికన్నా బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఈజ్ ట్రైన్. ఏదైనా సరే ఇప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్స్కి బెస్ట్ టైం ట్రావెలింగ్కి 4th, 5th and 6th month. ఈ 3 నెలలు సేఫ్. ఫస్ట్ 3 months అవాయిడ్ చేయాలి, లాస్ట్ 2 months కూడా అవాయిడ్ చేస్తే రిస్క్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఆ మధ్యలో కూడా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సేఫ్ అయితేనే ట్రావెల్ చేయండి.